వెల్కమ్ టు ట్రూ ఛానల్. అందరికీ జై హింద్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తున్న ఒకటి ఏంటిది అంటే కాక్రోచ్ జనతా పార్టీ. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క కాన్సెప్ట్ ఏంది, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇండియాని షేక్ చేస్తుంది, బీజేపీ పార్టీని డామినేట్ చేస్తుంది, ఇది మొత్తం నిరుద్యోగుల యొక్క పాత్ర, ఈ నిరుద్యోగం అనేది ఇండియాలో మొత్తం పెరిగిపోతుంది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోది ఏంటిది, దానివల్ల ఇండియాకి యూజా కాదా, అసలు దీని కాన్సెప్ట్ ఏంది కాక్రోచ్ జనతా పార్టీ, దీని వెనక ఉన్న కథ ఏంది, అసలు ఏంది అనేది క్లారిటీగా చెప్తాను. చూడండి, ఒకటి మాత్రం జాగ్రత్తగా వినండి అమ్మ, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని చేసేది కాదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది అసలు ఎలా పుట్టింది అంటే, మనకి మామూలుగా ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడు అంటే, ఒక చిన్న పాయింట్ చాలా క్లారిటీగా వినండి. ఆ పాయింట్ ఏంటిది అంటే, నిరుద్యోగులు అంతా ఒక సోషల్ మీడియాలో ఉండి కామెంట్స్ రూపంలో ఉన్నారు, వాళ్ళు ఒక బొద్దింకతో సమానము అన్నాడు. కానీ అక్కడ నిరుద్యోగులు అన్నాడు, కానీ అందరూ అనలేదమ్మా. అక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఎవరు ఆ నిరుద్యోగులు అంటే అంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడకుండా బాగా సోషల్ మీడియాలో ఉంటారు ఆ నిరుద్యోగులు ఎవరు. దీనికి చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే, మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది, అసలైన ప్రెస్ వాళ్ళు పక్కకు పెడితే, అసలైన మీడియా పక్కకు పెడితే, అంటే అసలైన మీడియాలు ఉంటాయి కదా, అంటే టీవీ9, ఎన్టీవీ, దీన్ని పక్కకు పెడితే మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, కొత్త నాదైనా ఫస్ట్ వీడియో ట్రూ ఛానల్లో, ఇలా ట్రూ ఛానల్లో కాకుండా ఇంకా మిగతా ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో దీన్ని హైలైట్ చేస్తారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ వ్యూస్ ఎక్కువ పోవాలంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా బీజేపీని అంతా తొక్కేస్తుంది, ఇండియాకి ఒక నేపాల్ లాగా ఒక ఉద్యమం రావాలి, మొత్తము హల్చల్ కావాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఇంకో ప్రభుత్వం రావాలి అంటుంది. మళ్ళీ నిరుద్యోగి అనేది ఒక బీజేపీ పార్టీకే యాంటీయా, నిరుద్యోగి అనేది ప్రతి ఒక్క పార్టీకే యాంటీయా? నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నో పార్టీలు మామూలుగా ఫామ్ చేసినాయి, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, లేదు అంటే బీఆర్ఎస్ కానీ, లేదు అంటే తెలుగుదేశం కానీ, టీడీపీ కానీ, ఇట్లా డిఎంకే, అన్నా డిఎంకే, మొత్తం తృణమూల్ కాంగ్రెస్, ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క పార్టీలు ఉన్నాయి ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ బీజేపీ ఉన్నప్పుడే నిరుద్యోగం ఉందా, లేకపోతే ఈ పార్టీలు ఉన్నప్పుడు కూడా నిరుద్యోగం ఉందా? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, అంటే మన తెలంగాణలో అసలు నిరుద్యోగమే లేదు. ఒకవేళ నిరుద్యోగమే ఉంటే అది బీజేపీదేనా? నేను అడుగుతున్న పాయింట్ ఇక్కడ, నేను బీజేపీ సపోర్ట్ కాదమ్మా. ట్రూ ఛానల్ అంటే మామూలుగా చాలామంది జర్నలిజం ఎవరు పడితే ఒక ఛానల్ పెట్టుకోవాలి, జర్నలిస్ట్. అసలు జర్నలిజం అంటే ఆ మీనింగ్ ఏందమ్మా? మామూలుగా జర్నలిజం అంటే మీనింగ్ ఏంది? నువ్వు ఒక పార్టీ మంచి చేసినా ఆ పార్టీని పొగడాలి, ఒక పార్టీ చెడు చేసినా ఆ పార్టీని పొగడాలి. కానీ ఇప్పుడున్న జర్నలిస్ట్లో, ఇప్పుడున్న మామూలుగా ప్రెస్లో కానీ, లేకపోతే టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే పత్రికలు కానీ, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వస్తా. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉందమ్మా, ఇప్పుడు నార్మల్గా నమస్తే తెలంగాణ ఉంది, నేను అన్ని పాయింట్లలో చెప్తున్నా. మొన్న ఏం చేసిర్రు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో, నార్వేలో ఏం చేసిరమ్మా? నార్వేలో నరేంద్ర మోడీ ఒక అమ్మాయి అడిగిన మాటకి సమాధానం ఇవ్వలేదు. మనకి స్వేచ్ఛా పత్రిక అనేది లేదు, మనకి స్వేచ్ఛా పత్రికలలో మనము 158 సంథింగ్ ఎంతో స్థానంలో ఉంది. దానికి కారణము ఏంది అంటే మన ఇండియా గవర్నమెంట్ అన్నది. ఇప్పుడు నేను ప్రెస్ వాళ్ళ గురించి, జర్నలిస్ట్ వాళ్ళ గురించి నేను మాట్లాడితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉంది, ఈ నమస్తే తెలంగాణ అనేది ఏ పార్టీకి సంబంధించిందమ్మా? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నాకు ఇష్టమైనది ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి, ఎందుకంటే నాకు టీఆర్ఎస్ పార్టీ, నాకు తెలంగాణ కాబట్టి నాకు చాలా అభిమానం ఉండేదాన్ని. దాన్ని టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టారు. సరే, ఇక్కడ నుంచే వాళ్ళ వార్ స్టార్ట్ అయింది, అది పక్క పెట్టారు. నమస్తే తెలంగాణ కంప్లీట్గా బీఆర్ఎస్కి సపోర్టు. ఈనాడు దేనికి సపోర్ట్ అమ్మా? తెలుగుదేశం పార్టీకి. వార్త దేనికి సపోర్ట్ అమ్మా? తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ వెలుగు తొలి వెలుగు దేనికి? మామూలుగా వెలుగు
అది అది దేనికి సపోర్ట్ అమ్మ? కాంగ్రెస్కి సపోర్టు. మళ్ళీ సాక్షి దేనికి సపోర్ట్ అమ్మ? సాక్షి దేనికి సపోర్టు? మనకు మామూలుగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్. ఇది మామూలుగా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ ఉంది, ఇప్పుడు మామూలుగా ఈ నమస్తే తెలంగాణ ఉంది. నేను క్లారిటీగా చెప్తున్నా చూడండి అమ్మా, నేను డెప్త్తో సహా చెప్తున్నా. దీంట్లో ఈ నమస్తే తెలంగాణ ఉంది. మళ్ళీ ఈ నమస్తే తెలంగాణ ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఏం చెప్తుంది? ఎంతసేపు ఉన్నా వాళ్ళ మంచి చెప్తుంది, వాళ్ళు ఏమేమి చేసారో మంచి చెప్తుంది, దాన్ని పొగుడుతుంది. కానీ అక్కడ చెడు చెప్పదు, 90% చెడు చెప్పదు. అంటే దీనికి స్వేచ్ఛా పత్రిక ఉన్నట్టేనా? మనకి 158 స్థానంలో ఉండాలి. ఏ స్థానంలో ఉండాలి? ఎప్పటికైనా జర్నలిజం అంటే మీనింగ్ ఏందమ్మా? నువ్వు ఏ పార్టీ అయినా కానీ ఒక జర్నలిస్టు ఒక మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? 99% మంచే చెప్తున్నారు. ఇక్కడ ఇది అపోజిషన్ పార్టీకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఇది అపోజిషన్ పార్టీకి వెళ్ళినప్పుడు ఈ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ మీద అంతా చెడు చెప్పాలి. అంటే జర్నలిజం మీనింగ్ ఏంది? జర్నలిజం మీనింగ్ ఏంది? ప్లస్ చెప్పాలి, మైనస్ చెప్పాలి. కానీ ఇప్పుడు ఇది చేస్తుంది ఏంది? కంప్లీట్గా మైనస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈనాడు ఉంది, ఈనాడు పేపరు కంప్లీట్గా దేనికమ్మా? తెలుగుదేశంకి. అది మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మళ్ళీ దీంట్లో కంప్లీట్గా తెలుగుదేశం గురించి ప్లస్ చెప్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గురించి మైనస్ చెప్తుంది. మళ్ళీ వెలుగు కానీ తర్వాత సాక్షి కానీ ఇంక ఈ సాక్షి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు దానికి ప్లస్ అంటే భయంకరమైన ప్లస్లు ఉంటాయి ఇంకా దానికి. అంటే అది ఆ గవర్నమెంట్ ఉందనుకో, ఇంకా ఆ ప్లస్లు ఎన్ని ప్లస్లు పెట్టాలో తెలియదు, ఒక 50 ప్లస్లు పెట్టాలి, 50 ప్లస్లు పెట్టాలి. అదే అపోజిషన్ పార్టీకి ఇప్పుడు వచ్చిందనుకో ఒక 1000 మైనస్లు పెట్టాలి. అంటే అపోజిషన్ పార్టీ గురించి ఒక 1000 మైనస్లు చెప్తుంది. మళ్ళీ దీంట్లో జర్నలిజం ఏముందమ్మా? మళ్ళీ పత్రికా స్థానంలో మనం 158వ స్థానంలో ఉంది అంటే అది గవర్నమెంట్ మిస్టేకా, జర్నలిస్ట్ మిస్టేకా? ఇది మామూలుగా ఇది ఒక మన తెలుగు స్టేట్స్ యొక్క కాన్సెప్ట్ అమ్మ. ఇది మొత్తం మన తెలుగు స్టేట్ల యొక్క ఎలక్ట్రిక్ మీడియా యొక్క ఇంకా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, వాటి గురించి. ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి వస్తాం. అంటే ఇవేమో ఒక పార్టీకి సపోర్ట్ ఇచ్చేవి అన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే ఒక పార్టీకి సపోర్ట్ ఇచ్చేవి. రెండవది యూట్యూబ్ ఛానల్స్. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్కి అద్దు లేదు అదుపు లేదమ్మా, అసలు ఇంకా అద్దు లేదు అదుపు లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా వీళ్ళు కనీసం పార్టీకి సపోర్ట్ ఇస్తారు. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వ్యక్తులకు అనమాట. అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క వ్యక్తికి సపోర్ట్ చేయాలి. వాళ్ళు కొన్ని ఏం చేస్తారో వాళ్ళ మధ్యలో ఏం బాండింగ్ ఉంటుందో మనకు తెలియదు, కానీ కంప్లీట్గా వ్యక్తులకు సపోర్ట్ అనమాట. చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఒకడికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను జర్నలిస్టు శ్రీనివాసరాజు సార్ని, జర్నలిస్ట్ శ్రీనివాసరాజుని, తర్వాత జర్నలిస్ట్ వివేక్ని, అంటే ఈ జర్నలిస్ట్ అని పేరు పెట్టి బయట ఇదంతా. అసలు వీళ్ళు జర్నలిస్టులు అమ్మ. జర్నలిస్ట్ మీనింగ్ ఏంది? మామూలుగా జర్నలిస్ట్ యొక్క మీనింగ్ ఏంది? ప్లస్ చెప్పాలి, మైనస్ చెప్పాలి. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క వ్యక్తి గురించి. కొందరేమో మతానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా కొందరు పేర్లు చెప్పొద్దు. ఒక లేడీ మామూలుగా ఎవరో ఉంటారు, ఆమె కంప్లీట్గా యాంటీ బీజేపీ, యాంటీ మతం కూడా కాదు, యాంటీ బీజేపీ అనమాట. చివరికి ఆ బీజేపీ మీద ఏదైనా వేరే దేశాలు ఏదైనా కొంచెము మంచి చేసిందనుకో, ఆ చివరికి ఆ దేశాన్ని కూడా పొగుడతారు వాళ్ళు. రీసెంట్లీగా ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి, ఆ ఏజ్డ్ పర్సన్ ఏం చెప్పిండు అంటే, సార్ ఎలక్షన్స్ వల్ల తృణమూల్ సార్ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా, ఆ సార్ అనే దానివల్ల తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. దీనికి 43% వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్కి 41% వచ్చింది. 2%. ఆ 2% సార్ అనేది తీసేయడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ గెలిచేది. అంటే ఇక్కడ కంప్లీట్గా బీజేపీకి యాంటీ అనమాట. నేనేమని చెప్తున్నా అంటే, అసలు సార్ అనేది దేనికి? ఎవరైనా ఒక దొంగ ఓట్లు ఉన్నవాళ్ళు, ఒకళ్ళు దొంగలు ఉన్నవాళ్ళు, వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా లేకపోతే క్రిస్టియన్స్ అని ఎవడైనా కానీ దొంగ ఓట్లు అంటే బయట దేశాల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని తీసి బయటకు పంపించాలి. వాళ్ళని తీసి బయటకు పంపిస్తే వాళ్ళకు వచ్చే ఏవైనా పథకాలు కానీ ఏవైనా రేషన్లు కానీ ఏవైనా కానీ నా దేశంలో ఉన్న వాళ్ళకు వస్తాయి అని కాన్సెప్ట్ అన్నమాట. కానీ ఇక్కడ బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఎవరున్నారమ్మా? ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు కేటగిరీ ఎవరు ఉన్నారమ్మా? ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నారు. ఈ ముస్లిమ్స్ ఓట్లను తీసేయడానికి కారణమైంది వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు.
కానీ నిజంగా ఇండియాలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ఓట్లు తీసేయలే వాళ్ళు. నిజంగా పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ఓట్స్ తీసేయలే వాళ్ళు ఎవరు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు అన్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఒక పూరు గుడిసెలలో ఉంటూ మొత్తం పథకాలు అన్ని దొబ్బేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరకకుండా చేసే వాళ్ళని తీసేస్తుంది. మళ్ళీ జర్నలిజం అనేవాళ్ళు దాని గురించి క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు నేనున్నా మళ్ళీ దాంట్లో హిందువుల ఓట్లు ఎందుకుంటే మ్యాక్సిమము బయట దేశంలో హిందువులు అనే వాళ్ళే లేరు. ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కొంచెం పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు మాత్రమే తప్ప వాళ్ళు ఎవరూ లేరు. బయట దేశంలో ఏ దేశంలో ఎక్కువ హిందువులు ఉన్నారు? బయట దేశంలో ఇప్పుడు అమెరికాలో బాగా గ్రీన్ కార్డు ఉండి నార్వేలో కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కానీ లేకపోతే స్విట్జర్లాండ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా హిందువులు గ్రీన్ కార్డు ఉండి అక్కడ ఉన్న వాళ్ళు దొంగసాటంగా వచ్చి మన దేశంలో సెటిల్ అవుతారా? అంటే అది డెవలప్డ్ కంట్రీ అని మనమే చెప్తున్నాం. ఆ కంట్రీస్ డెవలప్డ్ అంటారు. ఆ కంట్రీస్ని వదిలేసి ఇక్కడికి వచ్చి సెట్ అవుతారా దొంగతనంగా? అంటే ఇక్కడ తీసేయాల్సింది ఎవరిని? కంప్లీట్గా వేరే దేశం వాళ్ళని తీస్తారు. అంటే ఇక్కడ కంప్లీట్గా బీజేపీకి యాంటీగా ఉండడానికి సార్ని ఒక వరస్ట్గా బిహేవ్ చేశారు. రేపు మన తెలంగాణకు కూడా వస్తుంది. మళ్ళీ తెలంగాణలో నా ఓటు తీసేయమన్న సార్ ఎలక్షన్స్లో, సార్ సర్వేలో నా ఓటు తీసేయమను, మా ఫాదర్ ఓటు తీసేయమను, లేకపోతే మా ఫ్యామిలీ ఓట్లు తీసేయమను, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఓట్లు తీసేయమను. అదే నాకు తెలిసిన వేరే దేశం వాళ్ళు వచ్చి బతుకుతే వాడిని తీసేస్తారు. కానీ ఈ చెప్పే విధానం కరెక్ట్ చెప్పకుండా ఏం చేస్తారు? ఒక యాంటీ బ్రెయిన్లలో ఈ జర్నలిజం అనే పదంలో ఒక యాంటీ పెట్టుకొని వాళ్ళకి యాంటీగా మాట్లాడుతూ వాళ్ళని చెప్పాలి. ఒక క్వశ్చన్ మార్క్ వేయాలి. క్వశ్చన్ మార్క్ ఎవరికి వేస్తారు? ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న ముస్లింలకి. వాళ్ళు ఎప్పుడో బతుకుతుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక తాత నుంచి బతికాడు. వాళ్ళ ఓట్లు ఎందుకు తీసేస్తారు? వాళ్ళ ఓట్లు ఎందుకు తీసేస్తారు? జహీర్ ఖాన్ ఓట్లు ఎందుకో తీసేయడు, మహమ్మద్ కైఫ్ ఓట్లు ఎందుకో తీసేయరు. వీళ్ళ ఓట్లు ఎందుకు తీశారు? వాళ్ళు కంప్లీట్ ఇండియన్స్. వాళ్ళ ఓట్లు ఎవరు తీయరు. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ మన దేశం మీద ఎవరైతే పడి తింటారో వాళ్ళ ఓట్లు తీసేస్తారు. కానీ ఈ జర్నలిజం అనే ముసుగులో, అసలు వాళ్ళు జర్నలిజంలో కాదో తెలియదు, ఒక ముసుగులో యూట్యూబ్ ముందుకు వచ్చి ఒక ఫేక్ ప్రచారం అన్నమాట. ఈ ఫేక్ ప్రచారం వల్ల ఒక అల్లకల్లోలం సృష్టించాలి. ఇంతసేపు నేను మొత్తుకున్నది ఎందుకు? దీనికి ఏం సంబంధము అంటే ఇంత ఉంది సోషల్ మీడియాలో. నేను బీజేపీకి సపోర్ట్ కాదమ్మా, నా ఇండియాకి, నా దేశానికి సపోర్టు. నా దేశానికి సపోర్టు, నేను బీజేపీకి సపోర్ట్ కాదు. నేను చెప్తున్నా ఇక్కడ నాకు టీఆర్ఎస్ఏ ఇష్టము, నాకు బీఆర్ఎస్ కాదు. ఎందుకంటే నేను గర్వంగా వేరే రాష్ట్రాలకు పోతే, ఏ రాష్ట్రంలోకి నేను పోయినా నీది ఏ స్టేట్ రాబాయి అంటే జై తెలంగాణ అంటే అంత పవర్ ఉంది ఆ తెలంగాణలో. దాంట్లో ఆ పదం తీసేసి బీఆర్ఎస్ పెట్టే వరకలా ఆ పవర్ తగ్గిపోతుంది. నేను చెప్తున్నా మామూలుగా నాకు టీఆర్ఎస్ కూడా ఇష్టం. ఇక్కడ మనకి అది నా సొంతంగా నా ఇష్టం అమ్మ. మీ మీద రుద్దడం అది తప్పు. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ బీజేపీ ఇష్టం ఉంది అంటే మీరు కూడా బీజేపీ కోటేయాలి, మీరు కూడా టీఆర్ఎస్ కోటేయాలి, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, మీరంతా వీళ్ళకి సపోర్ట్. అది మూర్ఖత్వం కాదు, అది రుద్దడము అంటారు. ఒక వ్యక్తిగా ఒక సమాచారం ఇచ్చేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వాలి. ఇప్పుడు 140 కోట్ల జనాభాలో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీజేపీ పార్టీ కానీ, లేకపోతే ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీ పరిపాలించినప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇంట్లో మనం ఒక 7-8 మంది ఉంటేనే ఆ 7-8 మందిని డీల్ చేయడానికి మన తల ప్రాణం తోకొస్తుంది. ఒక 140 కోట్ల మంది జనాలని డీల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బీజేపీ మొత్తం ప్లస్ చేసిందని నేను అనను, లేకపోతే 2004 నుంచి 2014 దాకా మొత్తం కాంగ్రెస్ ప్లస్ చేసిందంటే కూడా నేను చెప్పను. కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడు చేస్తారు, కొన్ని చెడు తప్పక చేస్తారు వాళ్ళు. ఎందుకంటే తప్పదు ఆడ. మనకు పిచ్చకుంట్ల ఇంట్లో 7-8 మంది ఉంటేనే మనం ఒక నెలకు రాగానే మనం డీల్ చేయడమే మనకు కష్టం. మనం ఒక 3 ఈఎంఐలు కట్టి 3 చేసే వరకులే మనకు తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటి తల ప్రాణం మనకు 7-8 మందికి చేస్తున్నప్పుడే తల ప్రాణం తోకొచ్చినప్పుడు 140 కోట్ల మంది అమ్మ, కొంతమందిని డీల్ చేయాలంటే దాంట్లో కొంతమందికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కానీ మీరు ఒకటే పాయింట్ వేలో పట్టుకొని ఇది దీనికి సపోర్ట్, దేనికమ్మా దీనికి సపోర్ట్ ఇవ్వాలి? కాక్రోచ్ జనతా పార్టీ, నిరుద్యోగం. అసలు నిరుద్యోగం ఎక్కడుందమ్మా?
ఎవడమ్మా నిరుద్యోగి? నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు బీటెక్ చదివిండు, బీటెక్ చదివి 80% వచ్చినోడు ఖాళీగా ఉన్నాడు ఎవడున్నాడు? ఇప్పుడు డిగ్రీ చదివిండు, డిగ్రీలో ఒక 80% 70% వచ్చి ఏదో ఒక కోర్సు నేర్చుకొని ఖాళీగా ఉన్న వ్యక్తి ఎవరు? మళ్ళీ మామూలుగా ఒక ఎంటెక్ చదివినోడు లేకపోతే ఒక పీజీ చేసినాడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరమ్మా? వీళ్ళు నిరుద్యోగులు. అంటే ఈ 2004 నుంచి 2014 అంటే ఈ 2004 ముందు నుంచి అంటే 1990, 91, 2000 వరకు ఉద్యోగులు అంటే రెండే కేటగిరీలమ్మ. ఒకటి ప్రభుత్వ ఉద్యోగుడు, లేదు అంటే బిజినెస్ మ్యాన్. ఈ ప్రైవేట్ ఉద్యోగుల్లో కూడా దొరకకపోయేది. అంటే వీళ్ళకి చదువుకున్నా కూడా ఎక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకకపోయేది. ఎప్పుడు 1990, 91 ఆ టైంలలో ఇండియా అనేది చాలా అంటే చాలా ఎంతో తక్కువలో ఉండేది. అంటే మామూలుగా తెలిసి ఏముండేది, ఒక పార్ట్ టైం జాబులు ఉండకపోయేది. మామూలుగా పాతకాలంలో పార్ట్ టైం జాబ్ ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో ఒకడు Group 2కు చదువుతుర్రమ్మా, Group 2కో Group 1కో లేకపోతే సివిల్స్కో లేకపోతే ఏదో ఒక జాబ్కు చదువుతుర్రు. ఇదే 1990లో కానీ 1995లో కానీ 2004లో కానీ 2010లో కానీ చదివేటప్పుడు వీళ్ళకి డబ్బులు కావాలి. అప్పుడు వీళ్ళు పార్ట్ టైం జాబ్లు ఎట్లా చేసేది? ఎప్పుడైనా క్యాటరింగ్ కానీ లేకపోతే పార్ట్ టైం జాబ్లు అంటే మినిమం ఒక 5 గంటలు 6 గంటలు చేసేది. 5 గంటలు 6 గంటలు చేసి పార్ట్ టైం జాబులు చేసుకునేది. అప్పుడు చదువు సరిగ్గా ఉండకపోయేది, డబ్బులు ఉండకపోయేది. కానీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఏందమ్మా? ఒక జెప్టో కానీ, ఒక జొమాటో కానీ, లేకపోతే ఒక స్విగ్గీ కానీ, లేకపోతే ర్యాపిడో కానీ, ఓలా కానీ, లేకపోతే బ్లింకిట్ కానీ, ఇట్లా ఎన్నో ఈ-కామర్స్, అమెజాన్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, ఎంతోమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే ఒక 2 గంటలు పనిచేసి కూడా చదువుకుంటారు. ఈ కేటగిరీలో కూడా ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కేటగిరీలో చదువుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వీళ్ళంతా కూడా కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళ యొక్క గోల్కి, వాళ్ళ యొక్క అవకాశం ఉన్న జాబ్కి వెతకడానికి టైం కేటాయించి మరీ చదువుకొని వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరుద్యోగులు అని ఫీల్ అవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ చేసుకుంటా వాళ్ళ అమౌంట్ని సెట్ చేసుకుంటా వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు ఎట్లయితారమ్మా నిరుద్యోగులు? నాకు మీ కాలనీలో ఇక్కడ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కాలనీలో బీటెక్ మంచిగా చదివి, ఎంటెక్ మంచిగా చదివి, డిగ్రీ మంచిగా చదివి, లేకపోతే ఏదైనా ఒక కోర్సులో టాప్ ఉన్నోడు ఖాళీగా ఉన్నోళ్ళు ఎంతమంది అంటే ఒక బీటెక్ 100 మంది చదివిరు అనుకో అమ్మ, దీంట్లో ఒకటికి 70 మందికి 80% వచ్చింది అనుకుందాం. బీటెక్ డిగ్రీ అంటే 70 మందికి. అంటే ఈ 100 మందిలో ఈ 70 మందిలో ఎంతమంది ఖాళీగా ఉన్నారో నాకు చెప్పండి. ఎవ్వడు ఖాళీగా లేడమ్మ. వాడు ఏదో ఒకడు చదువుకున్నాడు, వాడు థర్డ్ ఇయర్లోనే బీటెక్ థర్డ్ ఇయర్లోనే డిగ్రీ సెకండ్ ఇయర్లోనే వాడు గోల్ కోసం వాడు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు వాడు జాబ్ వేట. మళ్ళీ ఈ కాక్రోజ్ జనతా పార్టీలో యాడ్ అయిన వాళ్ళు అంతా ఎవరో నేను చెప్తా చూడండి. ఆ నిరుద్యోగులు ఎవరో నేను చెప్తా చూడండి. ఆ నిరుద్యోగులు ఎవరు తెలుసా? 10th అయిపోగానే ఇంటర్ పోతారు చూసినా, ఇంటర్ పోగానే ఆ ఇంటర్ కాలేజ్ పక్కకు పెట్టి బంకులు కొట్టి సినిమాలకి షికార్లకి ఆ ఏజ్కి సినిమాలకి షికార్లకు పోయి ఒక 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి ఇంటర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి రెండోసారి ముక్కి మూలికి పాస్ అయిపోయి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యేటోడు ఉంటాడు చూసినావా, వాడు ఈ కాక్రోజ్ జనతా పార్టీలో ఉన్నవాడు. ఈ కాక్రోజ్ జనతా పార్టీలో ఉన్నవాడు ఎవడు అంటే ఈ 10th ఉంటుంది కదా, ఈ 10th అయిపోగానే ఇంటర్కి అయిపోగానే అప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారా అంటే ఒక గొప్పగా ఫీల్ అయిపోయి నేను ఒక కాలేజ్కి వచ్చిన, ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత వాడు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ కాన్సన్ట్రేషన్ మీద కొన్ని సబ్జెక్టులు పోయి ఇంట్లో తిరిగితే మళ్ళీ ముక్కి మూలికి పాస్ అయిపోయి డిగ్రీ పాస్ అవుతాడు చూసినావా, మళ్ళీ ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీకి పోతాడు చూసినావా. ఆ డిగ్రీ ఇప్పుడు నువ్వు ఇంటర్లో 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి 1 సంవత్సరం గ్యాప్ వచ్చినోడికి నిజంగా నువ్వు జాబ్ ఇవ్వండి మీరు, వాడే నిరుద్యోగి. వీళ్ళ దృష్టిలో వాడు నిరుద్యోగి. ఇది ఇంటర్ డిగ్రీ. మళ్ళీ బీటెక్ దగ్గరకు వస్తామమ్మ. బీటెక్ దగ్గరకు వస్తే ఈ ఇంటర్ అయిపోతుందా, ఇంటర్ అయిపోగానే ఈ బీటెక్ కాన్సెప్ట్ ఏమైపోయింది? ఒకప్పుడు బీటెక్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండే, కానీ ఎప్పుడైతే ఈ కాలేజ్లు ఎక్కువైపోయినాయో ఈ ఇంటర్లో కూడా 60%, 55% రాగానే ఫ్రీ సీట్ వల్ల బీటెక్ వెళ్ళిపోయాడు.
ఈ బీటెక్ వెళ్ళిపోగానే దీంట్లో ఏం చేస్తారంటే విచ్చలవిడిగా తిరిగి మామూలుగా ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ ఉండేసరికి ఫస్ట్ సెమ్లో ఒక 3 సబ్జెక్టులు, సెకండ్ దాంట్లో ఒక 5 సబ్జెక్టులు, మొత్తం 4th ఇయర్కి వచ్చేసరికి ఒక 12-13 సబ్జెక్టులు పెట్టుకొని దగ్గర ఉంటాడు. మళ్ళీ వీళ్ళే కదమ్మా ఖాళీగా ఉండేది, మళ్ళీ వీళ్ళకి జాబులు ఇవ్వండి. ఎవడైతే ఈ యూట్యూబ్ ఛానల్ని వీళ్ళని దీన్ని ఎంకరేజ్ చేస్తుర్రో వాళ్ళే కదమ్మా. నాకు తెలిసి చదివినోడు ఎవడు కూడా పాస్ పర్సంటేజ్ ఎవడు ఉన్నోడు కూడా ఖాళీగా ఉండడు. వాళ్ళు నిరుద్యోగులు ఎట్లయితారు? వాళ్ళు నిరుద్యోగులు ఎట్లయితారమ్మా? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మళ్ళీ వీళ్ళకి జాబ్ ఎవడు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇస్తుందా? అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి జాబులు ఇవ్వాలి. వీళ్ళకి జాబులు ఇచ్చి ఇంతమంది భవిష్యత్తుని వీళ్ళ చేతిలో పెట్టాలి. మళ్ళీ వీళ్ళు నిరుద్యోగులు కాకపోతే ఏమవుతారమ్మా? కొంతమంది 10th పాస్ కారు, అసలు 10th కూడా పాస్ కాడు, వీడు నిరుద్యోగి అంట. మళ్ళీ 10th కూడా పాస్ కాకపోతే నిరుద్యోగి. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ వీళ్ళకి మార్గం చూపించాలంటే మార్గం చూపించిందమ్మా గవర్నమెంట్, మార్గం చూపించింది, మన రాజ్యాంగం చూపించింది. అరే నీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోండి, గవర్నమెంట్ కాలేజీలో చదువుకోండి అని చూపించింది. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా లేవంటే దానికి చేసేది ఏం లేదు. ఏ గవర్నమెంట్ మంచిగా లేదమ్మా. బీఆర్ఎస్ అయినా అంతే ఉంది, కాంగ్రెస్ అయినా అంతే ఉంది, బీజేపీ అయినా అంతే ఉంది, లేకపోతే ఏ గవర్నమెంట్లో ఉంది మంచిగా? ఒక పార్టీని అనడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఇక్కడ అన్నీ అంతే ఉంది. మళ్ళీ వీడు నిరుద్యోగి కాకపోతే వీడు నిరుద్యోగి అనాలా, వేరే పదం అనాలా? ఇది ఫెయిల్ అయిపోయి ఇది ఫెయిల్ అయిపోయి ఇది ఫెయిల్ అయిపోయినాడు, వీడికి ఎవడిస్తాడు జాబులు? ఇయ్యాడు. సార్ మళ్ళీ వీళ్ళ భవిష్యత్తు ఏంది అంటే, అవునమ్మా ఇప్పుడు నేనున్నా, నాకు చదవడం నాకు ఫస్ట్లోనే అర్థమైపోతుంది, అరే మనకు చదువు సూటబుల్ కాదు, మనకు చదువు సూటబుల్ కానప్పుడు మనం వేరే మార్గాన్ని నేర్చుకోవాలి, వేరే టెక్నికల్ వర్కులు నేర్చుకొని దాన్ని సెట్ కావాలి అనే తెలివున్నోడు వాడు ఏదో ఒక వర్క్, టెక్నికల్ వర్క్ అంటే మెకానికలా, లేకపోతే కరెంట్ డిపార్ట్మెంటా, టైలరింగా, లేకపోతే వేరేదా, అట్లా డిఫరెంట్ కేటగిరీ అంటే ఇప్పుడు ఏఏ నేర్చుకోవడమా, ఎడిటింగ్ నేర్చుకోవడమా, డీడీపీ నేర్చుకోవడమా, లేకపోతే టైపింగ్ నేర్చుకోవడమా, ఇట్లా డిఫరెంట్ కేటగిరీకి వెళ్ళిపోయి వాడు నాకు చదువు సూటబుల్ కాదని అవి నేర్చుకొని మళ్ళీ లైఫ్లో సెట్ అయిపోతాడు. ఆ లైఫ్లో సెట్ అయినోడు మళ్ళీ వాడు నిరుద్యోగి ఎందుకు అవుతాడు? నిరుద్యోగి ఎవడు అంటే ఈ ఇంటర్లో సరిగ్గా మార్కులు రాక, ఈ బీటెక్లో సరిగ్గా మార్కులు రాక, ఈ 10thలో సరిగ్గా మార్కులు రాక, బయట వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు అంటే, మాకు జాబులు బయట లేవు. బయట జాబులు ఎందుకు ఇస్తారమ్మా? మీకు జాబులు ఎందుకు ఇస్తారు? పోనీ అరే మీరు ఒక డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ కార్ డ్రైవింగ్ నేర్చుకోరు, చీప్, వీళ్ళకి చీపు. మళ్ళీ ఎక్కడైనా పోయి నార్మల్ పని చేయండి అంటే చీపు వాళ్ళకి. వీళ్ళకి ఎట్లుండాలి? చదువు రాదు, మళ్ళీ నార్మల్గా ఉంటారు, నార్మల్గా ఉంటే హై లెవెల్ జాబ్స్ కావాలి. మళ్ళీ పోనీ వీళ్ళు పోయి ఏమన్నా వీళ్ళ తల్లిదండ్రులు అరే పోనీరా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టరా, చిన్న జాబ్ కొట్టరా అని ఒక ఎస్ఎస్సి సీజిఎల్స్లో కానీ చిన్న జాబ్ ఎస్ఎస్సి జీడీ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ అలాంటి జాబ్ కొట్టా అంటే వీడు మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పోతాడు, ఇన్స్టిట్యూట్కి పోయి మళ్ళీ ఇదే పని చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఏ పని అయితే చేసిండో మళ్ళీ ఇదే పని చేస్తాడు. మళ్ళీ వీడికి గవర్నమెంట్ జాబ్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రాక వీడు పోయి ఏం చేస్తారు తెలుసా? మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్, అసలు నోటిఫికేషన్లు సరిగ్గా వేయరు, మళ్ళీ పేపర్ టఫ్ ఇచ్చారు, మళ్ళీ మొత్తం బదలా నేర్పేది మొత్తం వీడే. చదివేటోడికి ఎందుకు రాదమ్మా జాబ్? పాతకాలంలో 1990, 2000, 2004, 2005లో మన స్టేట్ 2 తెలుగు రాష్ట్రాలలో సెంట్రల్ గవర్నమెంట్కి అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయకపోయేది. ఇప్పుడు ఎంత అవేర్నెస్ ఉంది, చాలామంది స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయిపోయి ఈ జాబ్ కాకపోతే ఆ జాబ్లో సెటిల్ అయిపోయి వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అయిపోతారు. ఇగో ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉండేది ఈ బొద్దింకలే అమ్మ. ఈ బొద్దింకలు దీంట్లోనే మొత్తం ఉండేది. దీనికి మీరు ఏం చేస్తున్నారు అంటే మొత్తం నిరుద్యోగం పెరిగిపోతుంది. నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుందమ్మా? ఒక్కసారి గూగుల్లో కొట్టండి, మనకి అమెజాన్ ఎన్ని జాబులు ఇచ్చింది, ఫ్లిప్కార్ట్ ఎన్ని జాబులు ఇస్తుంది, జొమాటో ఎన్ని జాబులు ఇస్తుంది, స్విగ్గీ ఎన్ని జాబులు ఇస్తుంది, ర్యాపిడో ఎన్ని జాబులు ఇస్తుంది, ఓలా ఎన్ని జాబులు ఇస్తుంది, మళ్ళీ తర్వాత మనకి మామూలుగా బ్లింకిట్, ఇట్లా జెప్టో ఎన్ని జాబులమ్మా. ఇవన్నీ పార్ట్ టైం జాబ్సే కదా, ఫుల్ టైం జాబ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అవి చెయ్యరు. మళ్ళీ అవి చేస్తే నామోషి మనకి అదే మళ్ళీ అమెరికాకు పోయి మనము అర్ధగంట కూడా టైం వేస్ట్ చేయకుండా ఒక కిరాణా షాప్లో కానీ, ఒక పెట్రోల్ పంప్లో కానీ, ఒక హోటల్లో కానీ సాకిరీ చేస్తాం. అక్కడ నామోషి రాదు, ఇక్కడికి రాగానే నామోషి వస్తుంది. ఈ నామోషికి వాళ్ళు పెట్టిన పేరే ఏంటంటే నిరుద్యోగం.
ఈ నామోషికి పెట్టిన పేరే ఏంటంటే నిరుద్యోగం. ఈ నిరుద్యోగానికి పెట్టిన దీనికి ఒక అగ్ని పోసేది ఎవరు అంటే ఈ సోషల్ మీడియా. అంతేకాని నిజం చెప్పరు వీళ్ళు. నిజం చెప్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ రావు, యాంటీ అవుతారు. ఇప్పుడు నాది ఫస్ట్ వీడియో ఇది. దీంట్లో నేను చెప్పిన తప్పు ఏముంది చెప్పండి? చదువుకున్నవాడికి ఈ కాలంలో జాబ్ రానోళ్ళు, నిజంగా మీ కాలనీలో ఒక చదువుకున్నోళ్ళు 70 మంది ఉంటే వాళ్ళకి అందరికీ కూడా 75-80% వచ్చిన వాళ్ళు ఉంటే, వీళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళ గురించి నాకు చెప్పండి అమ్మ. ఉంటే ఒకళ్ళో ఇద్దరు, కానీ మిగతా 60 మంది ఆడ సెట్ అయిపోయి ఉంటారు. చదువు రాని వాడే ఖాళీగా ఉంటాడు, బాగా తిరిగేవాడే అక్కడ తిరిగేటోడే దాని మీద కూర్చొని గోడల మీద కూర్చొని ఆ టీ షాప్లో కూర్చొని అక్కడ కూర్చొని వాళ్ళంతా వీళ్ళు కూడా కూర్చుంటారమ్మా. వీళ్ళ పని వీళ్ళు చేసుకున్న తర్వాత టైంపాస్కి వచ్చి వీళ్ళు కూడా కూర్చుంటారు. దానికి వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ. నిజంగా కాక్రోచ్ అమ్మా, వీళ్ళు జిలపురుగులే వీళ్ళంతా. దీనికి మీరు ఇస్తున్న హల్చల్ ఏంటంటే ఒక ఉద్యమం. ఏది? నేపాల్లో ఒక ఉద్యమం వచ్చినట్టు రావాలి, గవర్నమెంట్ పడగొట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోతుందమ్మా, ఎగ్జాంపుల్ అనుకుందాం. గవర్నమెంట్ పడిపోతే వచ్చేటోడు ఎవడు? పైసలు ఉన్నోళ్ళు వస్తారు. వాళ్ళకు ఒక కారు ఉంటుంది, ఒక 10 కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లా. వాళ్ళ లైఫ్ సెట్, వాడి కాన్సెప్ట్ ఏంది? వాళ్ళ లైఫ్ సెట్ కావాలి, మనం ఎటైనా చావాలి. ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు సెట్ అయిపోవాలి, వాళ్ళ హుందాతత్వం బతకాలి, వాళ్ళు హుందాగా బతకాలి. మళ్ళీ మనకి అదే ఇప్పుడు వాళ్ళు రాగానే ఇప్పుడు ఏమంటారు? దీంట్లో 30 మిలియన్స్ 40 మిలియన్స్ అయ్యారు అంటారు. సరే, 1 కోటి మంది అవుతారు. రేపు రాగానే 1 కోటి మందికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తాడా? రేపు వేరే గవర్నమెంటే వచ్చింది బై, 1 కోటి మందికి గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా? మా సార్ గవర్నమెంట్ జాబులు ఇయ్యరు కానీ ప్రైవేట్ జాబులు. మళ్ళీ ఇవన్నీ ప్రైవేట్ కావా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ప్రైవేట్ కావా? నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు వచ్చిన మార్కులకి నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇస్తాడా? నువ్వు చదువుకొని నీకు జాబ్ రాకపోతే అది నిరుద్యోగం. పాతకాలం అది. ఆకలి రాజ్యం అనే సినిమా ఉంటుంది చూసినావు, అది పాతకాలం దొరకవు, పాతకాలంలో లేవు. ఈ కాలంలో నువ్వు చదువుకుంటే నీ దగ్గరికే వస్తుందమ్మా, నీ దగ్గరికే జాబ్ తన్నుకుంటే వస్తుంది. సార్ సాఫ్ట్వేర్లో ఎన్నో తీసేస్తారు జాబులు అంటే తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? వచ్చింది, నువ్వు నేర్చుకో. మనము ఇప్పుడు ఒక బండి తీసుకున్నప్పుడు ఒక యాక్టివా తీసుకుంటావు. నువ్వు 6G తీసుకుంటావా, 3G యాక్టివా బండి తీసుకుంటావా, 6G తీసుకుంటావు. ఎందుకంటే అప్డేట్ ఉంది కాబట్టి. వాడు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నువ్వు అప్డేట్ ఉంటేనే నిన్ను తీసుకుంటాడు, లేకపోతే ఎందుకు తీసుకుంటాడు నిన్ను? మనం అందరం ఎట్లా తయారైనా అంటే మనం మారొద్దు, వ్యవస్థలు మారాలి. మనం పని చేయొద్దు, వ్యవస్థలు పనిచేయాలి. మనం తక్కువ పని చేసినా జీతాలు ఎక్కువ కావాలి. మళ్ళీ ఎక్కువ పని చేయించినాం అనుకో కథం ఎర్ర జెండాలు పట్టుకొని రావాలి. మనం ఎంతసేపు చూసినా పొద్దున్న లేసే సాయంత్రం దాకా ఎంతసేపు చూసినా చైనా లాగా బాగుపడాలి అంటాం. మళ్ళీ చైనా యొక్క రాజ్యాంగం మన రాజ్యాంగం ఒకటేనా? చైనా యొక్క సెక్షన్స్ మన సెక్షన్స్ ఒకటేనా? అక్కడ ఉండే రాజ్యాంగం, అక్కడ ఉన్న చట్టాలు వేరు, ఇక్కడ ఉండే చట్టాలు వేరు. అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. అక్కడ 10 గంటలు పని చేయాలి ఒక పర్సన్, రోజుకు 10 గంటలు పని చేయాలి. ఇప్పుడు ఇదే బీజేపీ గవర్నమెంట్ మనము చైనా లాగా ఎదగాలి, మనం ప్రొడక్ట్స్ కొంచెం ఉత్పత్తి చేయాలి, మనం బాగా చేయాలి అంటే మనం ప్రతి మనిషి 10 గంటలు చేయాలని ఒక లోకసభలో ఒక తీర్మానం పెట్టేసినాం అనుకో, చట్టము. తెల్లారే ఎర్ర జెండాలు పట్టుకొని మళ్ళీ ఎర్ర జెండాలు పట్టుకొని మా యొక్క హక్కులను ఉల్లంఘన చేస్తున్నారు అని మనమే అనాలి. మళ్ళీ మనం చైనా తోటి డెవలప్ కావాలి. ఇదంతా ఎవరు అంటే ఇగో ఈ సోషల్ మీడియా వాళ్ళే. ఎవరు వీళ్ళంతా? సోషల్ మీడియా. దీన్ని సపోర్ట్ చేసి చివరికి అతీన్మార్ మల్లన్న ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సార్ మీరు ఒక ఎమ్మెల్సీ సార్, ఎవరికి ఎట్లా సేమ్ నాకు ఇది ఎట్లా కనపడుతుంది అంటే బర్రెలక్క ఉంది కదా, బర్రెలక్క నామినేషన్ చేయగానే ఎంత హడావుడి చేశారు అంటే అంత హడావుడి చేశారు. రేపు ఇది దేనికి పనికిరాదమ్మా, ఇది దేనికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇది అంతా సోషల్ మీడియాలో ఒక ఎవడికి వాడు గొప్ప అని చెప్పుకోవడానికి, సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నేను దీనికి యాంటీగా చెప్పిన కదా, నా మీద బ్యాడ్ కామెంట్స్. నిజం, జర్నలిజం అంటే నిజం. ప్లస్ ఉంటే ప్లస్ చెప్పాలి, మైనస్ ఉంటే మైనస్ చెప్పాలి. 140-150 కోట్లకి అందరికీ న్యాయం జరగాలంటే ఎక్కడ జరగదు, ఏ దేశంలో జరగదమ్మా. ఏ దేశంలో మొత్తం జరగాలంటే అందరూ కూడా చక్కగా ఉండాలి. మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇదే వీళ్ళు కానీ
ఒక్కళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని తరిమేస్తారు, వీళ్ళు దేశానికి చీడ పురుగులు అని ఎందుకో చెప్పలేదు. జర్నలిజం అంటే మీనింగ్ ఏంది ఎందుకో చెప్పలేదు. అంటే దేశం ఎటుపోయినా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నచ్చని పార్టీలు రావద్దు. ఒక మనిషిలో 70% పాజిటివ్ ఉంటుంది అమ్మా, 30% ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. మనిషికే నెగిటివ్ ఉంటుంది, పార్టీలు ఉండవా? ఈ రోజు ఉండొచ్చు అమ్మ బీజేపీ, రేపు ఉండకపోవచ్చు, రేపు వేరే పార్టీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ మన ఇండియాకి మనం సపోర్ట్ ఇవ్వాలి. బయటి దేశ పత్రికలు వాళ్ళ దేశాలకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాయమ్మ. మనం ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పింది కొన్నిటికి వాళ్ళ ఈ నమస్తే తెలంగాణ కానీ సాక్షి కానీ ఇక్కడ వీళ్ళ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా నేషనల్ మీడియాస్ అయితే డైరెక్ట్ వేరే దేశాలకి సపోర్ట్ చేస్తున్నాయి. మనము 158వ స్థానంలో ఉండాలి, నాకు తెలిసి దీనికంటే ఇంకా తక్కువ స్థానంలో ఉండాలి. మీరే చెప్పండి. ఒక ఇష్యూ వస్తే దాన్ని పాజిటివ్గా చెప్తలేరు, దాన్ని కంప్లీట్గా నెగిటివ్. అది ఏ పార్టీ అయినా ఉండని అమ్మ, ఫస్ట్ మన దేశం ఇంపార్టెంట్. మన దేశం ఇంపార్టెంట్. నాకు ఇది ఎట్లా కనపడుతుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బర్రె లెక్క ఒక పెట్టగానే హల్చల్ చేసేసాడు. నేను అప్పుడు కూడా నార్మల్గా అప్పుడు నేను బయట కూడా చెప్పింది ఏంటంటే ఇదంతా ట్రాప్, ఏం లేదు, అట్లా తుఫాన్ అనమాట. మీరు గమనించండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతమందిలో ఇక్కడ 3 ఇష్యూలు జరిగినాయి. ఒక ఇష్యూ కొన్ని రోజుల క్రితం మంగ్లీ ఇష్యూ హాట్ టాపిక్ జరుగుతూనే ఉంది కథ, దాన్ని పక్కకు పడేసి. రెండోది బండి సంజయ్ నేను సారే అనాలి అమ్మ, ఎవరినైనా సారే అనాలి. ఆయన నాకు ఇష్టం కాదు, నేను రేవంత్ రెడ్డి సారే అనాలి, కేటీఆర్ని సారే అనాల. మన రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి సారే అనాలి, అంతేగాని మనం సపోర్ట్ అని కాదు. ఆయన ఇష్యూ. మూడో ఇష్యూ ఏది అమ్మ? మూడో ఇష్యూ రాగానే మళ్ళీ మూడో ఇష్యూ ఏమొచ్చింది? ఈ పాస్టర్ది ఒకటి నాటకం చూందిగా, అది కొన్ని రోజులు నడిచింది. అది అయిపోగానే మళ్ళీ 4వ ఇష్యూ ఏం నడుస్తుందమ్మా? ఇప్పుడు 4+5వ ఇష్యూ ఏం నడుస్తుంది? ఒకటి పెట్రోల్ది, ఒకటి ఇప్పుడు ఈ కాక్రోచ్, ఇంకొక ఇష్యూ రాగానే ఇది మర్చిపోతారు, అయిపోయి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ మర్చిపోగానే కథం. అంటే ఇప్పుడు చూసే జనాలంతా ఎవరు అన్నట్టు. కానీ దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం? పాతకాలంలో లాగా లేరమ్మా. ఇప్పుడు జనాలు పాతకాలంలో లాగా లేరు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, అన్ని దేశాలలో కొట్టుకుంటున్నాయి, కానీ ఒక్క ఇండియా మాత్రమే స్టాండర్డ్గా ఉంటుంది. ఇంతకుముందు ఇండియాలో ఒక ఇష్యూ అయితే మొత్తం బగ్గుమనేది, ఇప్పుడు కాలేదు. ఇదే రామ మందిరం కడితే హిందువులు ముస్లిమ్స్ చాలా గొడవలు అయితే అంటారు, ఎక్కడ గొడవలు కాలేదు. చాలా పీస్ఫుల్గా ఉంటారు, మెచ్యూరిటీగా ఉంటారు. చాలామంది వెయిట్ చేశారు, కాలేదు. ఇదే 370 ఆర్టికల్ రద్దు అయితే మళ్ళీ అదే అనుకున్నారు, ఎక్కడ కూడా గొడవలు కాలేదు. ఇదే ప్రతిదీ కూడా ఎప్పటికైనా కానీ ఇలాంటి గొడవలు ఎప్పుడు కూడా మన ఇండియా వల్ల కాదమ్మా, వేరే దేశాలు చేసే స్కెచ్ వల్ల అయితే. వాళ్ళ దేశాలకి మనం లొంగలేదు అంటే, వాళ్ళ దేశాలు మనం చెప్పినప్పుడు లొంగలేదు అంటే, మన మీద ఎవరైతే ఇక్కడ పిఎంగా ఉంటారో, అది ఈవెన్ కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ. ఇప్పుడు అమెరికాలో ఒక పత్రిక వస్తుంది, ఆ పత్రికలో ఇప్పుడు మన పిఎం వీళ్ళ మాట వినలేదంటే ఈయన గురించి ఒక పత్రికలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక్కడ ఉన్న ఈ పనికిరాని ఛానల్స్ ఉంటాయి చూసినావా, దాన్ని హల్చల్ చేస్తాయి. హల్చల్ చేసి ఇక్కడ గవర్నమెంట్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఆ చిన్న లాజిక్ మనం మిస్ అవుతుంది. మన యూనిటీని, మన యొక్క ధనాన్ని, మన యొక్క ఆస్తులను మనమే ధ్వంసం చేసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఏ విధంగా ఒకసారి ఎన్నికైతే వాళ్ళే మన పిఎం, వాళ్ళే మన సీఎం. చివరికి కేఏ పాల్ కూడా పిఎం అయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, 5 సంవత్సరాలు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మనకి నచ్చలేదు అంటే ఓటింగ్ రూపంలో వాళ్ళని ఎలగొట్టాలి, అంతే. ఓటింగ్ రూపంలో ఎలగొట్టేసేయాలి, అంతే. అంతేగాని ఇలాంటివి తీసుకొని మన యొక్క యూనిటీని మనం దెబ్బతీసుకోవద్దాం. నిజంగా ఇది జిలపురుగే. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే యూత్ అంతా ఒక బాత్రూంలో ఈ విధంగా ప్రవర్తిస్తారని కామెంట్ ఇచ్చిండు సుప్రీంకోర్టు చీఫ్. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు, దాన్ని వీళ్ళు ఇంకా వేరే విధంగా తీసుకొని పోతారు.
దయచేసి నేను చెప్తున్నాను, వీళ్ళకి ఏం తెలుసమ్మా, ఒక ఒక పార్టీ నడపాలంటే అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసినంత ఈజీ కాదు. కొన్ని వందల కేటగిరీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. కేటగిరీ అంటే ఈవెన్ అందరినీ, కులం, మతం, లింగం, చిన్నపిల్లలు, వయసు లేని వాళ్ళు, వయసు ఉన్నవారు, ఎంతోమంది కేటగిరీని బ్యాలెన్స్ చేసుకుంటే అన్ఎంప్లాయీస్ని, ఎంప్లాయీస్ని, నిరుద్యోగులని, అసలు ఏమి చదివి రాని వాళ్ళు, వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని క్రియేట్ చేసినంత ఈజీ కాదమ్మా. బ్యాలెన్స్ చేయడం, ప్రభుత్వం నడపడం అంటే సీఎం అయిన కాగానే పోయి కుర్చీలో కూర్చోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు విజయ్కి తెలుస్తుంది ఇంత తలకాయ నొప్పి అని. దయచేసి చెప్తున్నా, ఎటువంటిది ఎవరైనా దీని గురించి పాజిటివ్గా మాట్లాడితే మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అంటే మీరు ఏంటనేది మీరే ఆలోచించుకోండి. నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించను, నిజం చెప్తున్నా. నిరుద్యోగి ఎవడు అనేది ఒక్కటే ఒక పాయింట్ అమ్మ. ఆ ఒక్క పాయింట్ నాకు చెప్పండి. ఎవడు ఆ నిరుద్యోగి? చదివేవాడా నిరుద్యోగి, చదవకుండా తిరుగుతున్న వాడా నిరుద్యోగి అనేది మీరు తెలుగులాడుకోండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.